నెల్లూరు నగరంలోని స్థానిక 6వ డివిజన్ వుడ్ హౌస్ సంఘం శెట్టిగుంట రోడ్డు నందు గల 6వ వార్డుకు చెందిన షాప్ నెంబర్ 91 నిర్వాహకురాలు ఎంవి సుకన్య ప్రభుత్వ సరుకుల దుకాణం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల నుండి రేషన్ కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ గోధుమ పిండి అందిస్తున్న సందర్భంగా నేడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారిని లీలారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల చక్కెర, కందిపప్పు తదితర సరుకులతో పాటు 1 కేజీ గోధుమ పిండిని 20 రూపాయలకే అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు వినియోగదారులు కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పబ్లిక్ విజయలక్ష్మి అండి, పద్మావతి రండి. సార్ అయిపోయిన అడకెళ్ళిపోండి, అయిపోయిన అడకెళ్ళిపోండి. తీసుకున్న పక్కన వచ్చామ్మా. నువ్వు రామ్మ ఇట్రా, నువ్వురా అట్టపోండి అట్టుగా ఇట్టుకున్నా పక్కలేండి, అది పెద్ద పక్కలే. ఎంత కొంటారమ్మా మీరు? గోధుమ పిండి 60 రూపాయలు అర కేజీ 30 తీసుకున్నావు కిలో ఇంకా పౌష్టిక బయట అమ్మేదానికన్నా పౌష్టిక అన్ని దీంట్లో ఉన్నాయి. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు. ఓకే, నారాయణ గారు ముందుగా మన నెల్లూరు సిటీ రోడ్లకు ఇస్తున్నాము, రాత్రి జిల్లా అంతా ఇస్తాం. తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఇది మామూలుగా షాప్లో 60 రూపాయలు కొనాల్సింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక 20 రూపాయలకి ఇస్తుంది. మంచిది, తింటే మాకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు ఎంత తగ్గిందా? 40 రూపాయలు అనుకున్నారు ఇస్తారని. ఏం చెప్తారు సీఎం గారికి? సార్ 20 రూపాయలకి ఇచ్చాడు ఫోన్లో. ప్రభుత్వానికి ఏం చెప్తారు నువ్వు? మంచిదే కదా సార్, ఇటు ఇస్తేనా? ధన్యవాదాలు. తింటది పూరీలు చేస్తే 60 రూపాయలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతకి ఇస్తున్నారు మీకు? 20 రూపాయలు. మంచిదే కాదా? అది కాదు సార్ నేను అడిగేది. ఇప్పుడు 4 వస్తువులు అందరికి ఇస్తే తలా 4 దీంట్లో మొదలు పెట్టామమ్మా. అందుకనే సార్ ఆయన దైవం. ఇప్పుడు మనకి ఇచ్చేది 40 రూపాయలు ఆదా. అందులో ఇది క్వాలిటీ, బయట దొరికేది మన ఇంత నాణ్యత ఉండదు. ఇప్పుడు మనకి ఆరోగ్యపరంగా, ప్రజా ఆరోగ్యపరంగా పౌష్టికాహారాలతో కలిపి నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం, అందులో ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌర సరఫరా శాఖ సివిల్ సప్లైస్ ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ప్రధానంగా
ఈరోజు గోధుమ పిండి ప్రతి ఒక్క కార్డు హోల్డర్కి 1 కిలో లెక్కన ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నాం. అందులో ఈ జిల్లాలో ప్రధానంగా ముందు సిటీ రూరల్కి పంపిణీ చేస్తున్నాం. మామూలుగా ఈ గోధుమ పిండి బయట కొనాలంటే 45 రూపాయల నుంచి 60 రూపాయల దాకా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు మరియు యువ మంత్రి లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు 20 రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి పౌష్టికాహారాలు ఎక్కువగా మామూలు గోధుమ పిండి కన్నా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించి దీనికి పౌష్టికాహారాలు ఎక్కువగా ఏర్పాటు చేసి ఈరోజు పేద ప్రజలకి ఆరోగ్యరీత్యా ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు 20 రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి ఈరోజు పంపిణీ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఈరోజు శ్రీకారం చుట్టం ఈరోజు 6వ డివిజన్లో 91వ షాపు సుకన్య వాళ్ళ ఇక్కడికి రావటం, డిఎస్ఓ గారు వచ్చాం ఈరోజు ఇవ్వటం గోధుమ పిండి ఇస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకుని ఈ పండుగ నెలలో ప్రతి నెల గోధుమ పిండి కిలో లెక్కన ప్రతి కార్డు హోల్డర్కి ఇస్తున్నామని కూడా మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.